అందరికీ నమస్కారం. నేను మీ త్రిపురేశ్వర్. మన తత్వమసి మీడియాలో ఈరోజు గెస్ట్‌గా ఒక సోషియాలజీకి సంబంధించి, సైకాలజీకి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ కలిగిన డాక్టరేట్ ఇన్ సోషియాలజీ చేసి ఒక 30 సంవత్సరాలుగా టీచింగ్ అండ్ సోషియాలజీ రీసెర్చర్‌గా ఉంటూ ఎయిమ్స్ బీబీ నగర్‌లో బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ కోసం అని చెప్పి గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ, అలాగే రిసోర్స్ ఫ్యాకల్టీగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి పనిచేస్తున్న శ్రీ విజయశ్రీ వేదగిరి గారు. విజయశ్రీ గారు నమస్తే అండి. వెల్కమ్ టు తత్వమసి మీడియా. నమస్కారం అండి. నేను డాక్టరేట్ ఇన్ సోషియాలజీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశానండి. నన్ను ఇవాళ ఈ పాడ్కాస్ట్ కి పిలిచినందుకు మీకు కూడా ధన్యవాదాలండి. తత్వమసి మీడియా తరఫున త్రిపురేష్ గారికి ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మీరు సోషియాలజీ అని చెప్పారు. మనమేమో సోషల్ స్టడీస్ ఇవన్నీ చూస్తూ ఉంటాము, బయాలజీ విన్నాము, అన్ని రకాలు విన్నాము. సోషియాలజీ అనేది అందరికి ఎక్కువగా తెలిసే అవకాశం ఉండదు. సో సోషియాలజీ అంటే ఏంటి, అసలు దేనికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటుంది, ఎవరెవరికి ఉంటుంది? నేనేంటంటే ఇప్పుడు సోషియాలజీకి మొదటి నుంచి నాది కోర్ ఏరియా అంటారు. అంటే నాది మేజర్గా నేను చేసింది సోషియాలజీలో డాక్టరేట్. సో అది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. మనుషులు తోటి మమేకం అవ్వాలి, వాళ్ళ గురించి అర్థం చేసుకోవాలి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాటికి నా పరంగా నేను ఏదైనా సజెషన్స్ లేదంటే సలహాలు ఏ విధంగా దిశానిర్దేశం చేయగలుగుతాను అన్న ఐడియా నాకు మొదటి నుంచి, నేను ఇన్నాళ్ల కెరియర్ లో టీచింగ్ లో కానీ రీసెర్చ్ లో ఉన్నా కూడా అది ఒకటి వెనకాల నాకు అలా తడుతూ ఉండేదన్నమాట. సో నేను ఆ విధంగా నేనేంటంటే నాకు చదువు చెప్పిన గురువులకి, నా తల్లిదండ్రులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను ఇవాళ ఈ స్థితికి రాగలగడానికి ఎంతో మంది సహాయ సహకారాలు ఉన్నాయి నాకు. సో ఈ విధంగా నేనేంటంటే ఇప్పుడు కెరియర్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ కానీ, పిల్లలు ఏ విధంగా మంచిగా చిన్నతనంలోనే వాళ్ళకి దిశానిర్దేశం ఏర్పడితే వాళ్ళు ఎలా ఒక హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతారు సక్సెస్ అవ్వడానికి అన్న దానికోసమని నా పరిశోధన. నేను ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు పరిశోధన అంటే జీవితాన్ని కూడా పరిశోధించడం. సో అదొక నిరంతరాయంగా జరుగుతూ వచ్చింది నా జీవితంలో. సో ఆ విధంగా నేను ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు సోషియాలజీ సబ్జెక్ట్ నాది కోర్ ఏరియా అన్నాను కనుక, నేను ఏంటంటే ఆ సబ్జెక్ట్ తోటి మనకి ఒక టచ్ ఉండాలి, నేను అది మర్చిపోకూడదు అన్న విధంగా నేను ఏ స్ట్రీమ్ లో అయినా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కి మాత్రమే. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అది మేజర్ సబ్జెక్ట్ గా చాలా యూనివర్సిటీస్ లో తగ్గిపోయింది. సో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేదంటే ఒక ప్రొఫెషనల్ క్వాలిఫైయింగ్ వాళ్ళకి కానీ, ఇప్పుడు అంటే బిఎస్సి నర్సింగ్ అని చెప్పాను, దెన్ దీన్ని అంటారు లా సబ్జెక్ట్ వాళ్ళకి కూడా ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్ కి సోషియాలజీ అంటే సొసైటీ గురించి వాళ్ళకి అవగాహన ఏర్పడడానికి, వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అన్న డైరెక్షన్ లో నేను వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళకి నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ కూడా వాళ్ళకి రిసోర్స్ ఫ్యాకల్టీగా వెళ్తుంటానండి. అయితే ఇప్పుడు మనం బయట చూస్తున్నట్టయితే కెరీర్ అనేసరికి ప్రతి ఒక్కరు కూడా ఐదర్ ఇంజనీరింగ్ సైడ్ లేకపోతే ఎంబీబీఎస్ సైడ్, ఈ 2 సైడ్లో వెళ్తున్నారు. ఇవి 2 కాదంటే థర్డ్ ఆప్షన్ కింద గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు ఈ మైండ్ సెట్ అనేది నాకు తెలిసి మీ జనరేషన్లో కూడా మీరు చూసుంటారు. ఆ తర్వాత జనరేషన్స్, మీరు 30 years ఎక్స్పీరియన్స్ అంటే ఈవెన్ చాలా మందిని చూసుంటారు. సో ఈ మైండ్ సెట్ అనేది ఎలా మారుతుంది అసలు పబ్లిక్ లో? బాగా అడిగారండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ప్రతి తల్లిదండ్రికి చిన్న పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ భవిష్యత్ ఎలా, మనం బంగారు భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి అన్న తపనతోటి వాళ్ళు ఉన్న రంగాన్ని బట్టి వాళ్ళు ఆలోచన విధానం కూడా ఉంటుంది తల్లిదండ్రులు. ఇప్పుడు ఉద్యోగస్తులైతే ఎలా ఆలోచిస్తారంటే మన పిల్లలు ఎంత తొందరగా
ఒక మినిమం క్వాలిఫికేషన్ సంపాదించి వాళ్ళు ఒక ఉద్యోగంలో చేరితే వాళ్ళ జీవితం సెట్ అయిపోతుంది అన్న మైండ్ సెట్ తోటి మనం పెరుగుతూ వస్తామన్నమాట. సో పిల్లలు పుట్టగానే తల్లిదండ్రుల ఆ విధమైన దృక్పథం అన్నది చాలా కాలం నుంచి వస్తున్నదే, ఎన్నో సంవత్సరాలుగా డికేడ్స్ నుంచి ఉన్నదే. అది ఏంటంటే అప్పట్లో ఇంజనీరింగ్ మెడిసిన్ అంటే ఒక పీపుల్ యూస్ టు లుక్ అప్, భలే ఉంది ప్రొఫెషన్ అని అనుకునే విధానంగా ఉండేది. సో దానివల్ల ఏంటంటే దాని మీద ఒక రకమైన క్రేజ్ అంటారు కదా, సో ఇది ఉంటుందన్నమాట. సో అలా ఉంటే పిల్లలు బాగా సెట్ అయిపోతారు అనుకుని ఉండేవాళ్ళు అనమాట. బట్ రాను రాను అది చాలా మటుకు ఏంటంటే చదువుకి తగ్గ ఉద్యోగాలు దొరకటం లేదు. సో అర్హత అన్నది, బేసిక్ క్వాలిఫికేషన్ అన్నది మనం ఏ స్ట్రీమ్ లో చేస్తున్నాం అన్నది తెలుసుకోవడానికి పిల్లలకి ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు కొంచెం వాళ్ళని అబ్జర్వ్ చేయాలన్నమాట. వాళ్ళని నిశిత దృష్టితో పరిశీలిస్తూ ఉండాలి. వాళ్ళకి వేటి మీద ఇంట్రెస్ట్ వస్తోంది, వాళ్ళని మనం ఏ విధంగా వాళ్ళకి అంటే అభివృద్ధిలో రావడానికి మనం ఏ విధంగా సహాయపడగలము అన్నది చూడడం అన్నది, మీరు చెప్పే మైండ్ సెట్ అన్నది అది మారాలన్నమాట. సో అది చాలా మటుకు మారింది. బట్ ఇంకా కూడా కొంచెం దానికి చాలా చాలా కృషి జరుగుతూనే ఉంది. ఏ విధంగా అంటే మనం ఇప్పుడు ఇవాళ మీరు గాని నేను గాని ఈ స్టేజ్ లో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చేయడం అన్నది ఏంటంటే మన తల్లిదండ్రులు కూడా మన మీద ఇంపోజ్ చేస్తుంటే మనం ఈ స్ట్రీమ్ లోకి వచ్చి ఉండేవాళ్ళం కాదు. సో ఇలాగా ఏంటంటే తల్లిదండ్రులు కూడా కొంత మార్పు అన్నది వస్తోంది. తప్పకుండా వాటిని ఆహ్వానించాలి. మనం వాళ్ళకి అభినందనలు తెలపాలి అన్నమాట. అయితే మీరు చెప్తున్న దాంతో ఏకీభవిస్తూనే నాకు ఇంకొక అంటే చాలా మంది మీకు తెలుసుంటే సమాజంలో నీకు ఇన్ని మార్కులు రావాలి, నువ్వు ఇదే చదువుకోవాలి అని ఇట్లా ప్రెషర్ పెట్టి వాళ్ళకి నచ్చిన దాంట్లోనే పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. సో మీరు అలాంటి ప్రెషర్ పెట్టడం వల్ల ఆ పిల్లల లైఫ్, ఫ్యూచర్, కెరీర్ ఎలా ఉంటుంది? అలాగే అలాంటి తల్లిదండ్రులు ఎవరైనా మీ దగ్గరికి కౌన్సిలింగ్‌కి వచ్చారా? వస్తే మీరు వాళ్ళకి ఎలాంటివి సలహాలు ఇస్తూ ఉంటారు? బాగా అడిగారండి. ఇందులో ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో నేను చేస్తున్న కృషి ఫలితంగా ఏంటంటే, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే వీళ్ళకి ఒక సైంటిఫిక్ టూల్ ద్వారా, టెక్నిక్ ద్వారా మనం పిల్లల్లో ఎటువంటి మనస్తత్వాలు ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళ పెరుగుదలకి కానీ మనం వాళ్ళని ఒక సన్మార్గంలో పెట్టడానికి కానీ వాళ్ళకి ఏ విధమైన అభిరుచులు మనం వాళ్ళలో పెంపొందించగలుగుతాము అని తెలుసుకోవడానికి నేను చేసిన ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ వచ్చేసి దాని పేరు సైకోమెట్రిక్ అనాలిసిస్ అంటారు. సో దీంట్లో ఏంటంటే మనకి ఆ టెస్ట్ ద్వారా మేము మా దగ్గరకు వచ్చే మీరు అడిగినట్టు పిల్లల తల్లిదండ్రులకి మేము వాళ్ళకి ఒక క్వశ్చనేర్ ద్వారా వాళ్ళకి ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఆ టెస్ట్ లో వాళ్ళు ఏంటంటే ఆ పిల్లల్ని కాస్త శాంత మనస్కులుగా ఉండి నిదానంగా వాళ్ళు వాటికి జవాబులు చెప్పేలాగా మేము వాళ్ళని కొంచెం ముందే వాళ్ళకి చెప్పి పెడతాం అన్నమాట. పిల్లల మీద ఎటువంటి మన అంటే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడకుండా వాళ్ళని ప్రశాంతంగా ఆలోచించుకుని వాటికి జవాబులు చెప్పమని దాన్ని మనం అనాలిసిస్ చేస్తాం. సో ఆ అనాలిసిస్ రిపోర్ట్ బేసిస్ లో ముందు మనం కొంత పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్పే మాటలు కొంత ముందు తెలుసుకుంటాము. తర్వాత ఆ పిల్లలతో కూడా విడిగా సంప్రదింపులు చేస్తామన్నమాట. సో వాళ్ళకి అంటే స్కోర్ బట్టి వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది. సో సాధారణంగా ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పిల్లలు కూడా ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా ఎక్స్పోజర్ ద్వారా వాళ్ళు కూడా చాలా రకాల పరిశోధనలు వాళ్ళంతటి వాళ్ళే చేసేస్తున్నారు చిన్నప్పటి నుంచే. బట్ ఈ టెస్ట్లు ఏంటంటే 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఒక విధమైన పత్రాలు ఉంటాయన్నమాట వాళ్ళకి, పరీక్షలు, ప్రశ్నాపత్రాలు. ఇంకో 14 తర్వాత వాళ్ళకి వేరే విధమైన టెస్ట్లు ఉంటాయి. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని అంటే ముందు ముందు నేను ఎలా ఉండాలి అని వాళ్ళు ఏమన్నా అవగాహన పెంపొందించుకున్నారా లేదా అన్నది కూడా మేము తెలుసుకుని దాని ప్రకారం
తల్లిదండ్రులకి మనం ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి దీనికి అనుసంధానంగా ఏం చెప్పొచ్చు అంటే ఆ మైండ్ సెట్ ని మనం ఏ విధంగా మార్చగలుగుతాము అన్నది మన వంతు కృషి మేము చెప్తాం. బాబు మీరు ఇలా అనుకుంటున్నారు, అమ్మ ఇలా ఉంది, కానీ పరిస్థితుల ప్రకారం మనం ఏంటంటే ఇప్పుడు చాలా రకాల రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. సో వాటిలో వాళ్ళని సంతోషంగా ముందుకు వెళ్ళనిస్తే వాళ్ళు తప్పకుండా ఆ విధంగా కృషి చేసి వాళ్ళంతట వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు బాగానే కృషి చేస్తారండి అని చెప్పి వాళ్ళకి ఆ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కాన్ఫిడెన్స్ ఇచ్చి మనం ఆ విధమైన రంగాల్లో వెళ్ళేలాగా ప్రోత్సహిస్తాం. అయితే మీరు ఇప్పుడు సైకోమెట్రిక్ టెస్ట్ అన్నారు. సో ఈ సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా ఒక స్టూడెంట్ వాళ్ళకి ఏ ఉద్యోగంకి బాగుంటది, అంటే కెరీర్ లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఎలా నిర్ణయించుకోగలుగుతారు? రైట్ అండి. సో ఇప్పుడు ఈ సైకోమెట్రిక్ కౌన్సిలింగ్ టెస్ట్ అన్నది చాలా ముందు నుంచి ఉండవలసిన స్టడీ టెస్టే గాని ఇది ఏంటంటే మనకి జర్మన్ సైకాలజిస్ట్ హావర్డ్ గార్డ్నర్ అన్న ఆయన చాలా విధాలుగా పరిశోధించి చూసి ఇదేంటంటే ప్రతి మనిషి మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనేవి ఉంటాయి. సో నిజంగా మనం ఒకటి వెనక్కి వెళ్తే మనకి సంగీత రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ లేదంటే మన వేరే విధంగా చూసినా కూడా చాలా మంది బాగా రాణించిన వాళ్ళు ఉంటారు. సంగీత రంగంలో ఇప్పుడు మనకి ఫేమస్ సింగర్స్ ఉన్నారనుకోండి, లేదంటే క్రీడా రంగంలో ఫేమస్ స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారనుకోండి. సో వాళ్ళని ఎంతసేపు మనం ఒక మూస కట్టిన విధానంలో మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఇంకా వేరే ఏదన్నా ఈ రంగాలే నీకు బాగుంటాయి అని చెప్పి వాళ్ళని అందులో కనుక వాళ్ళని బలవంతంగా కంటిన్యూ చేయించుంటే వాళ్ళు ఆ విధంగా వెలుగులోకి వచ్చి ఉండేవాళ్ళు కాదు. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళలో ఇన్నేట్ పొటెన్షియల్ అన్నది మనకి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కొన్ని రంగాల్లో అంటే ఈయన 8 రంగాలుగా డివైడ్ చేశారు. 8 రంగాలంటే అవి ఒక కాంబినేషన్ అన్నమాట. సో ఆ 8 రకాల ఇంటెలిజెన్సెస్ ఎలా ఉన్నాయి అన్నది దానికి తగ్గ క్వశ్చన్స్ ద్వారా వాటికి అనాలిసిస్ చేసి వాటి కాంబినేషన్ లో ఏ రంగంలోకి వెళ్తే వాళ్ళకి సంతోషంగా వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళు కంటిన్యూ అవ్వగలుగుతారు అన్నది మనం గైడెన్స్ ఇస్తాం. ఓకే. సో దీని వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇప్పుడు మ్యూజిక్ అంటే ఏంటంటే వాళ్ళకి మనం నేర్చుకునే విధానం కూడా ఒకటి శైలి ఉంటుంది, లెర్నింగ్ స్టైల్స్ అని. సో కొంతమంది విని బాగా పట్టుకుంటారు, కొంతమంది ఏమో చూసి దాన్ని చదివి బాగా అర్థం చేసుకోగలుగుతారు. కైనెస్థెటిక్ అని కూడా ఉంటుంది అనమాట, అంటే ఆడిటరీ, విజువల్ అండ్ కైనెస్థెటిక్. సో ఈ లెర్నింగ్ స్టైల్స్ కూడా దానికి జత చేయాలి. ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్సెసే కాకుండా లెర్నింగ్ స్టైల్స్ ప్రకారం కూడా కైనెస్థెటిక్ అంటే ఏంటంటే టచ్ చేయడం, దాన్ని పట్టుకుని చూడడం, లేదంటే ఎక్స్పెరిమెంట్లు చేసి నేర్చుకోవడం, ఈ విధంగా కూడా తెలుసుకోగలిగే పిల్లలు ఉంటారు కొంతమంది. సో వాళ్ళని అవి సునిశ్చితంగా పరిశోధన అంటే మనం వాళ్ళని క్లోజ్ గా మనం అబ్జర్వ్ చేయండి అని చెప్పి తల్లిదండ్రులకు కూడా గైడెన్స్ ఇస్తాం. వాళ్ళు ఏది చేస్తే బాగా అర్థం చేసుకుంటున్నారు. పిల్లలు కొంతమంది తిరుగుతూ చదువుతారు, లేకపోతే తల్లిదండ్రులు చెప్తే విని అర్థం చేసుకుని సెకండ్ టైం సో అలా కూడా బాగా గ్రాస్ప్ చేస్తారు. వాళ్ళు ఏ టెస్ట్లు బాగా రాస్తారు అది కూడా మనం చెప్తాం అనమాట. సో ఆ విధంగా వాళ్ళని మనం ప్రోత్సహించడానికి తల్లిదండ్రులకి ఒక దిశానిర్దేశం చేస్తాం. అయితే మనము ఇంతకు ముందు చూసినట్లయితే చదువును బేస్ చేసుకుని ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే డిగ్రీలు, చదువులు వాటినే కాకుండా సాఫ్ట్ స్కిల్స్, వాళ్ళకి ఇలాంటి స్కిల్స్ ఉన్నాయనే దాన్ని బేస్ చేసుకొని కూడా జాబ్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు కాలేజీలో చదువుకుంటున్న టైంలోనే వాళ్ళు నేర్చుకోవాల్సిన ఒక సాఫ్ట్ స్కిల్ ఒకటి కాదండి, చాలా ఉన్నాయి సాఫ్ట్ స్కిల్స్ అంటే. దానికి ఒక పరిమితి లేదు. ఇప్పుడు మనం ఈ టెస్ట్ ద్వారా మనకేంటంటే మనం పేరెంట్స్ కి ఇంకొక సజెషన్ కూడా ఇస్తాం. ఏంటంటే వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒక రిపోర్ట్ కూడా ఉంటుంది. సో ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో వాళ్ళని ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళని ఏ విధంగా వాళ్ళు మోల్డ్ చేసుకోగలుగుతారు, వాళ్ళకి ఏ విధమైన మోటివేషన్ కి ఏమేం కావాలి, తర్వాత ఎదుటి వాళ్ళ గురించి ఎలా అర్థం చేసుకోగలుగుతారు, తర్వాత సమాజం పట్ల వాళ్ళ అవగాహన
ఎలా ఏర్పరచుకోగలుగుతారు, ఈ విధమైన అనుసంధానంగా ఒక 5 రకాల యాంగిల్స్ లో వాళ్ళకి రిపోర్ట్ కూడా ఇస్తాం. సో దీని ప్రకారం మనం సజెషన్స్ చెప్తాం. ఏంటంటే పిల్లలకి కొంచెం ఇప్పుడు కొంతమంది ప్రతిదీ బయటికి చెప్పలేరు. ఒక ఎగ్జాంపుల్, సో వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు కొంచెం అంటే మీ గురించి మీరు బాగా తెలుసుకోగలుగుతున్నారు కనుక మీరు మీకొచ్చే భావాలు మీరు వ్యక్తపరచడానికి మీరు ఏ విధమైన స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. సో దీన్ని ఏమంటారు, ఇంటర్పర్సనల్ స్కిల్స్, లేదంటే ఇంట్రా పర్సనల్ స్కిల్స్. సో ఇవి ఎలా డెవలప్ అవుతాయి, దీన్ని నువ్వు రేపు పొద్దున్న నువ్వు సమాజంలో నీ అంటే నీ ప్రొఫెషన్ పరంగా కానీ నీ ఉద్యోగ పరంగా కానీ నిన్ను నువ్వు నలుగురిలో ఎలా మమేకం చేసుకోవాలి అన్న దానికి వాటికి ఏ విధమైన స్కిల్ నువ్వు అడిషనల్ గా డెవలప్ చేసుకోవచ్చు అన్నది వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము వినడం అన్నది ఒక గొప్ప స్కిల్. సో ఎదుటి వాళ్ళు చెప్తున్నది వినడం అన్నది మనం వెంటనే, ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసిన దాన్ని నేను వెంటనే దాన్ని నా జవాబు ముందే దాన్ని ప్రిపేర్ చేసుకుని దాన్ని ఎలా చెప్పాలి అని నేను తొందరపడకుండా, నేను మీరు చెప్పే ప్రశ్న ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా మనం అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అన్నది ఒక క్షణం పాటు ఆలోచించగలగాలి. ఆలోచించి దానికి తగ్గట్టు మనం జవాబు, అంటే ఏంటంటే మనం ఏ విధమైన మన ఆలోచనలు ఏ విధంగా వెళ్తున్నాయి, దాన్ని ఏ విధంగా ఇప్పుడు బీ ఇన్ ద ప్రెసెంట్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ లో ఉన్నాను, సో నేను ఇంకా బయటి వాటి గురించి ఆలోచించకుండా నాకు ఇక్కడ గురించే ఫోకస్ చేసుకుని నేను ఇది ఎంత బాగా చెప్పగలగాలి, అవసరం సమాజానికి ఏ విధంగా మనం మన సందేశాన్ని అందించగలగాలి అన్న దాని గురించి మనం ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కి కట్ ఆఫ్ అయిపోతాం. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. దెన్ మన థాట్, మనం ఆలోచించే దాన్ని కమ్యూనికేషన్, ఎక్స్ప్రెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం బాగా ఆలోచించామన్నది ఒకటే సరిపోదు, సో ఆ కమ్యూనికేషన్ కూడా ఎంత బాగా ఉండాలి. సో కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్, ఎక్స్ప్రెషన్, కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇంకొకటి ఏంటంటే అండర్స్టాండింగ్, ఎంపతి అంటారు. ఎంపతి అంటే ఏంటంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టు నేను ఏ విధంగా ఉండాలి అన్నది కూడా కొంచెం అర్థం చేసుకుని మనం ఏంటంటే ఇవాళ రేపు చాలా ఈ మధ్య కాలంలో నిన్న మొన్న లేటెస్ట్ గా కూడా చాలా చూసాము డిస్టర్బింగ్ గా. ఏంటంటే తల్లిదండ్రులు నువ్వు చదువుకో, బాగా మంచిగా చదువుకుంటే నువ్వు అభివృద్ధిలోకి వస్తావు అని చెప్పిన దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే నిన్ననే చూశాను. ఒక తల్లిని అలాగా ఒక యంగ్ బాయ్ ఏంటంటే నువ్వు ఇలా చదువుకో అని చెప్పినందుకు తల్లిని చాలా దారుణంగా చంపేసి పక్కన పడేసాడు, పక్కన ఎక్కడో అని చదివాను. అంటే ఏంటి, వీళ్ళకి చెప్పకూడదు అన్న నేచర్ ఎందుకు డెవలప్ అవుతోంది, వాళ్ళు ఏ విధమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు అన్నది కూడా తల్లిదండ్రులు కూడా చాలా గమనించుకుని వాళ్ళకి ఎలా చెప్తే బాగుంటుంది అన్నది తెలుసుకోవాలి అన్నదానికి కూడా తల్లిదండ్రులకి మనం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ గా కావాలి. అండ్ పిల్లలకి ఏంటంటే మీరు అడిగిన పాయింట్ కి ఇప్పుడు నేను కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళు కొంచెం వాళ్ళ ఆలోచనల్ని ఒక సరైన విధానంలోకి మోల్డ్ చేసుకోవడానికి మనకి అంటూ ఒక గురుతుల్యులైన వాళ్ళు కానీ ఎవరితో అయినా సమంగా షేర్ చేసుకోగలము, తల్లిదండ్రులే కాకుండా ఇంకెవరికైనా చెప్పగలగాలి అనుకున్న దానికి వాళ్ళు ఆ విధంగా కూడా వాళ్ళు మోల్డ్ చేసుకునే విధంగా తల్లిదండ్రులు కూడా సహాయపడాలి అన్నమాట. సో ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్ ఏంటి అంటే నాలో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, మైనస్ ని ఎలా ప్లస్ చేసుకోవాలి అన్నది కూడా వాళ్ళకి చిన్నతనం నుంచే నేర్పగలగాలి. సో లైక్ సెల్ఫ్ అనాలిసిస్, దీన్ని స్వాట్ అనాలిసిస్ అని కార్పొరేట్ సెక్టర్ లో చేస్తారు. సో నేను ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ లో కానీ ప్రొఫెషనల్ ఎథిక్స్ పేపర్ లో కానీ వాళ్ళకి కంపల్సరీగా ఎంఫసైజ్ చేసి నీకుండే ప్లస్ పాయింట్స్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి, అది నువ్వు ఒక ఉద్యోగానికి కానీ నీ ప్రొఫెషన్కి కానీ నువ్వు అది ఎలా నీకు అది స్ట్రెంగ్త్ అవుతోంది, లేకపోతే నీకు అది ఏ విధమైన భయాందోళన కలిగిస్తుంది అన్నది నువ్వు తెలుసుకుని దాన్ని ఎలా మోల్డ్ చేసుకోగలుగుతావు అన్న విధంగానే మేము సెషన్స్ లో కండక్ట్ చేస్తాం అన్నమాట. మనం చూస్తుంటాం టీవీలో రిజల్ట్ వచ్చిందనగానే 10th క్లాస్, ఎస్పెషల్లీ 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సూసైడ్ చేసుకోవడాలు ఇట్లాంటివి మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అంటే ఓన్లీ ఆ ర్యాంకులు మాత్రమే జీవితంలో ఇంపార్టెంట్ అనే వాళ్ళు, అలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, అలాగే ఇప్పుడు డ్రాప్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో వాళ్ళ
ఫీజులు కట్టలేకనో, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న దీని వల్ల కావచ్చు డ్రాప్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు? సలహాలు ఎలాగ ఇస్తూ ఉంటారు? అదేనండి. ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా వాటికి సంబంధించి ఏంటంటే, ఇప్పుడు తల్లిదండ్రులు చాలా ఆహ్, ఒక ఏంటంటారు క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు పిల్లల జీవితంలో. అదే కాక ఆహ్, ఉపాధ్యాయులు కూడా ఏంటంటే, ఇప్పుడు కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సారీ టు సే దానివల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు పిల్లలు వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ కెపాబిలిటీ ఏంటి అని తెలుసుకోకుండా నువ్వు ఇది చదువు అని వాళ్ళ మీద ఇంపోజ్ చేయడం ఎలా ఉంటుందంటే, పిల్లలేంటంటే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ నేనెలా మీట్ అవ్వగలుగుతాను అన్న ప్రెషర్ తోటే ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్‌నెస్ ఏంటి అని దానికి కూడా మనం అవకాశం ఇవ్వట్లేదు పేరెంట్స్‌గా. సో, ఆ పేరెంట్స్ కానీ, స్కూల్స్‌లో కానీ కంపల్సరీగా కౌన్సిలర్ అన్నది ఎంఫసైజ్ చేస్తున్నారు. సో, దాన్ని ఏ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మేనేజ్‌మెంట్ అన్నది గూడా మనం తెలుసుకుని, ఆ విధంగా ఏంటంటే మేము ఒక మిషన్ మీద మేము కొంతమంది కలిసి ఈ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ వెళ్ళి వాళ్ళకి ఈ విధమైన ఓరియంటేషన్ కూడా చెప్దామని చెప్పి ఆ విధంగా గూడా వర్క్ చేస్తున్నాం. ఒక సంఘంగా ఏర్పడి ఏంటంటే మనం సమాజానికి ఏంటి ఇస్తున్నాం వెనక్కి. మనకింత చదువు చెప్పిన తల్లిదండ్రులు కానీ, మాకు ఆ రోజుల్లో చదువు మాకు ఏ ప్రెషర్ లేకుండా మేము చదువుకున్నాము. గవర్నమెంట్ స్కూల్‌లో చదివాను నేను. సో, ఇవన్నీ ఏంటంటే మనకి ఏ విధంగా మనం పరిపక్వత చెందుతున్నాము అన్నది మనకి తెలియాలి కనుక, ఇప్పుడు డ్రాప్ అవుట్ కానీ, ఇప్పుడు ఆ పర్సెంటేజ్ సో, పేరెంటల్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని నేను మీట్ అవ్వకపోతే నాకు రేపొద్దున్న తల్లిదండ్రుల దగ్గర కాదు, లేపోతే సమాజంలో చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కాదు, "అరే! మీ పేరెంట్స్ ఇలా అనుకున్నారు. వాళ్ళు అదేంటి నువ్వు వాళ్ళని డిసప్పాయింట్ చేశావు" అని ఎక్కడ వాళ్ళు ఎదురు వాళ్ళ క్వెషన్ చేస్తారో అన్న దానికి భయపడిపోయి పిల్లలు సూసైడ్ ఈజ్ నాట్ ద బెస్ట్ ఆల్టర్‌నేటివ్. అది చెప్పాలి పిల్లలకి. పిల్లలకేంటంటే నువ్వు బాగా నీ వంతు నువ్వు కృషి చెయ్యి. రిజల్ట్ మీద ఫోకస్ చేయకు అని. రైట్. సో, ఒక యాడ్ గూడా వచ్చింది రీసెంట్‌గా. అదేదో సెలబ్రేషన్ అని చెప్పి ఐస్ క్రీమ్‌దనుకుంటా. చాలా బాగా అనిపించింది. ఒక ఫాదర్ ఏంటంటే నాన్న అని చెప్పి భయపడుతూ ఆ అబ్బాయి రిజల్ట్ ఫెయిల్ అయ్యాను అని చెప్తాడు. భయపడుతూ ఎక్కడ తిడతాడో అని. ఓహ్! అవునా అని చెప్పి ఒక క్షణం ఆగి, ఓహో! అవునా! అయితే దట్ కాల్స్ ఫర్ సెలబ్రేషన్. నువ్వు ఒక మిస్టేక్ నుంచి నువ్వు నేర్చుకోబోతున్నావు అని చెప్పి తండ్రి వాడిని దగ్గర తీసుకుంటాడు. సో, అలాగా మనం ఏంటంటే ఆహ్ వాళ్ళని గూడా పాపం అదేం వాళ్ళ తప్పు కాదు. ఆ మొమెంట్‌లో ఇప్పుడు చదువు ఎంత బాగైనా చదువుతాం. ఇప్పుడు ఈ పాడ్‌కాస్ట్‌కి నేనెంతో ప్రిపేర్ అయ్యి వచ్చుంటాను. కానీ నేను చెప్పలేకపోవచ్చు ఒక మొమెంట్‌లో. కానీ దానికి కొంచెం వ్యవధానం తీసుకొని మనం కూడా వాళ్ళకి కూడా ఒక సెకండ్ ఛాన్స్ అన్నది ఇవ్వగలగాలి. ఆ విధమైన విశాల దృక్పథం తల్లిదండ్రుల్లో కానీ, సమాజంలో కానీ చాలా అవసరం అండి. సో దట్ మనం ఏంటంటే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తాం గానీ, అదంతా ఆచరణలో పెట్టగలిగేంత విఘ్నత అందరిలోనూ ఉండాలి. అయితే ఒక కెరీర్ కౌన్సిలర్‌గా సో, ఈ కాంపిటీటివ్ లైఫ్‌ని రన్ చేస్తున్న లైఫ్‌లో రన్, రన్, రన్ అని చెప్తూ ఉంటారు. సో, ఆ పరిగెడుతూ ఎక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అంటే మన తాత ముత్తాతలు పరిగెత్తారు, తల్లిదండ్రులు పరిగెత్తారు. ఇప్పుడు మనం పరిగెడుతున్నాం. నెక్స్ట్ పిల్లల్ని కూడా పరిగెత్తించాలి అనే మైండ్ సెట్‌తో లైఫ్‌ని లీడ్ చేస్తున్న పేరెంట్స్‌కి, అలాగే మనం పరిగెత్తుకుంటూ లైఫ్‌ని ఎక్కడికి తీసుకెళ్తున్నామో తెలియకుండా కన్‌ఫ్యూజన్ లైఫ్‌లో జీవిస్తున్న స్టూడెంట్స్‌కి సో, మీరిచ్చే ఒక వండర్‌ఫుల్ అండ్ ఒక గోల్డెన్ సజెషన్ ఒకటి. తప్పకుండా అండి. ఆహ్, ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాని సారాంశంగానే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆహ్, త తల్లిదండ్రులు ముఖ్యంగా దెన్ ఇంకా స్కూల్ యాజమాన్యాలు గాని, కాలేజీలు కానీ పిల్లలకి వాళ్ళ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళలో ఉన్న తెలివితేటలంటే ఇందాక మాట్లాడుకున్నట్టు మ్యాథ్స్, సైన్స్ లేదంటే ఇంకా వేరే ఏదన్నా ఒకటే మనం మూస కట్టినట్టు అవే ప్రొఫెషన్స్ తీసుకోకుండా మనం ఏంటంటే వాళ్ళలో ఏ విధమైన కళలు గాని ఏంటి ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా చదివితే ఆనందపడతారు, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళదలుచుకున్నారు అన్నది మన ఒక సింపుల్‌గా ఇది అయిపోయే ఈ టెస్ట్‌కి
తప్పకుండా ఎంకరేజ్ చేయండి పిల్లలకి. అది వాళ్ళు చిన్నతనంలోనే వాళ్ళకి మంచిగా సహాయపడుతుంది. సో, ఆ టెస్ట్ కండక్ట్ చేసి దాని ద్వారా ఒక గైడ్‌లైన్స్ తీసుకోండి. నా దగ్గరికే రావాలని కాదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. తప్పకుండా సమాజానికి సేవ చేయవలసిన దృక్పథంతో వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి మనం ఒక మెంటర్‌షిప్ తీసుకోవడం అన్నమాట. గైడెన్స్ తీసుకొని ఆ ప్రకారంగా వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించండి అని చెప్తున్నాను నేను. పిల్లలు కూడా ఏంటంటే ఏదన్నా తప్పిదం జరిగితే భయపడకుండా తల్లిదండ్రులకి చెప్పాలి. అది దాచిపెట్టుకుని దాన్ని ఇంత పెద్ద పెద్ద తప్పుల్లోకి దారి తీయకుండా మొదటి తప్పు దగ్గరే వాళ్ళని రెక్టిఫై చేసి వాళ్ళకి కొంచెం తప్పు మళ్ళా తిరిగి చెయ్యకుండా ఉండేలాగా తల్లిదండ్రులు ప్రోత్సహించగలిగినాడు ఒక మీరు చెప్పిన గోల్డెన్ అడ్వైజ్ ఇదే అవుతుందండి. సో దీని ప్రకారంగా పిల్లల్ని ఒక బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దగలిగిన తల్లిదండ్రులుగా మనం చూడగలుగుతాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ విజయశ్రీ గారు, మంచి సలహాలు ఇచ్చారు. సో ప్రేక్షకులు కూడా చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విన్నపము. సో విజయశ్రీ గారు చెప్పినట్లుగా సమాజంలో అంటే మీరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు ఆల్రెడీ కాంపిటేటివ్ అని చెప్పి ఆ కాంపిటేటివ్ లైఫ్ సైకిల్లో పరిగెడుతూ ఎక్కడికి పరిగెడుతున్నారో కూడా తెలియకుండా కన్ఫ్యూజన్ లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్స్కి అయినా కానీ వాళ్ళు కోరుకునే ఒక మంచి లైఫ్ స్టైల్ని అలాగే ఒక మంచి కెరీర్ని వాళ్ళకి అందించడానికి మీరందరూ కూడా మీ పిల్లల కోసం అని చెప్పి ట్రై చేయండి ఇలాంటి కెరియర్ పాత్ని బిల్డ్ చేయడానికి. అలాగే ఇక్కడ మనము విజయశ్రీ గారి నంబర్ని మెన్షన్ చేస్తున్నాము, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో మీరు వాట్సాప్ ద్వారా ఆవిడ అపాయింట్మెంట్స్ తీసుకొని ఎప్పుడైనా సరే రీచ్ అవ్వచ్చు కౌన్సిలింగ్ కోసం అని చెప్పి. అడ్వైస్ కోసం అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచించకండి. మనం ఎట్లయితే డాక్టర్స్ దగ్గర, అడ్వకేట్స్ దగ్గర, సిఎస్ దగ్గర అడ్వైజెస్ తీసుకుంటామో ప్రస్తుతం ఉన్న సమాజంలో మనకున్న కాంపిటేటివ్ లైఫ్లో అట్లీస్ట్ పిల్లల కోసమన్నా కరెక్ట్గా అడ్వైస్ తీసుకొని ఒపీనియన్స్ తీసుకోండి. సో మెంటర్షిప్ తీసుకోండి. సో మేడం చెప్పినట్టుగా మీకు ఒకవేళ మేడం దగ్గర కనెక్ట్ అవ్వడానికి కుదరకపోతే వేరే వాళ్ళ దగ్గర అయినా కానీ సరే ఈ సలహా తీసుకోండి. కానీ ఎవరైతే క్వాలిఫైడ్ కౌన్సిలర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సో ఇక్కడ విజయశ్రీ గారి నంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం మనము. సో ప్లీజ్ రీచ్ అవుట్ టు హర్ త్రూ వాట్సాప్ ఫర్ అపాయింట్మెంట్స్. సో థ్యాంక్ యూ విజయశ్రీ గారు. ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు.